ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ నుండియుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చునియున్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదుల్ని చికాకుపరచుచుండగా నా వంటి దుర్బలుడగు ఫకీరుననగ నేనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలోని శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలు విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు. భక్తియున్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిగణించను. అన్ని రకముల ఔషధములు వాడను, కానీ ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగుండుంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనవద్దు. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోద్కర్తో సలహా చేయవలనే ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోద్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాటు చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునపెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటే ఉండిరి. వారి జబ్బు వాని గత జన్మలో పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యము చేసుకొనదలుచుటలేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించతననియు మొరపట్టుకని వారి కటాక్షమునకై వేడుకొను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లంది: ఊరడిల్లెము, నీ ఆతురతను పాలద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదరో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతో దయతో కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమును ఒక్కసారైనను రక్తము కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడుదునని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను. వానిని భీమాబాయ్ ఇంటిలో బస చేయమని చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు.
కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. 2వ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వైచి కిందకు మీదకు తోయడచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమేమి కాక్షించెడువారు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకము భక్తియును కలిగి ఉండుటే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరును చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి శింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బు చే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైననూ తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూసెను. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోకయాడించుచూ కనిపించెను. పెరుగన్నము కుక్కకు ముందర పెట్టెను. కుక్క దానిని తిన్ను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపూసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతడికి అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరోచనము వల్లను వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేల ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటలు సత్తువగనుగనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయిను. బూటి జబ్బు కుదిరిను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనిచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగను. బాదాము పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించుకొని పుచ్చుకొంచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పను. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరస వహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకను వాపు తగ్గలేదనియు వ్రాసెను. వాపు పోగొట్టుటకై శస్త్రచికిత్స చేయించుకోనవలనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవు పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ళ విరోచనములతో బాధపడుచుండెను.
బాబా సేవకు ఆటంకము లేకుండాన్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకును. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమైన వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలుపెట్టెను. కానీ బాబా అతన్ని పట్టుకుని ఇచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో నేనెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విచ్చిపోయిరి. బాబా ఒక పిడికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టిని ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమన్ను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తిన్ను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగమన్ను. అప్పుడు బాబా ఇట్లన్ను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనును చూసుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవచ్చే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములు హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టితోని బాగు చేసెదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తమునుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వల్ల తిరిగి అతడెన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముకి కషాయం బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగతోడెను. మాధవరావు ఇదే కషాయంను బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధరపతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తములతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడను. అప్పటి నుండి అతడి కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోద్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను. డాక్టర్లు మందులు, ఇంజక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఏమీ ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమన అన్ని వ్యాధులు బాగొటక అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.